హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి అన్ని అర్హతలు గల అభ్యర్థులకు అవకాశం అయితే ఉంది. సో క్లియర్గా చెక్ చేసినట్లయితే 10th ITI, డిప్లొమా ఇంజనీరింగ్, బీటెక్ ఇంజనీరింగ్, GNM నర్సింగ్తో పాటుగా ఇంకా ఇతర అర్హతలు కూడా చాలానే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఒకవేళ జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. దాని ద్వారా అప్లికేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనకి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. శ్రీహరికోటలో ఉన్నటువంటి, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకోవాలనుకునే పోస్టులు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 42 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి, వారి ఎలిజిబిలిటీస్ గురించి చెప్పాలంటే వీడియోలో ఎంతో చాలా అవుతుంది. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. సో పోస్ట్ వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల గురించి ఇక్కడ మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనం క్లియర్గా చెక్ చేయాల్సింది ఏంటంటే పోస్ట్ అనుసరించి ప్లేసెస్ వారీగా మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మీరు ఏ ప్లేస్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ప్లేస్లో మీకు కావాల్సినటువంటి పోస్ట్ ఉందా లేదా, మీ ఎలిజిబిలిటీస్కి అది మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే మొదటగా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ శ్రీహరికోటలో కొన్ని ఉద్యోగాలని, అలానే కిందికి స్క్రోల్ చేసినట్లయితే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ వారీగా మెన్షన్ చేశారనమాట. సో మొదటగా చూసినట్లయితే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ డిజైన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ మెన్షన్ చేశారు, ఏ ప్లేస్లో భర్తీ చేస్తున్నారు మెన్షన్ చేశారు. ఇక్కడ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ME లేదా MTech లేదా MSc ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉండాల్సి ఉంటుంది. 60% క్వాలిఫై ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ చూస్తున్నట్లయితే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనమాట. 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రీహరికోటలో 2 పోస్టులు, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో 1 పోస్టును భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ కూడా సేమ్గానే మెన్షన్ చేశారు. ఇలా పోస్ట్ వైజ్గా ప్లేసెస్ వారీగా వేకెన్సీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి, మీకు పోస్టుల వారీగా వేకెన్సీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పే స్కేల్ లెవెల్ అలాగే వేకెన్సీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి, మీకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ యొక్క ఇక్కడ మనకి ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డిప్లొమా క్యాడర్లో భర్తీ చేస్తున్నారు, డిప్లొమా ఇంజనీరింగ్ అనమాట. సో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ BScలో ఉన్నటువంటి కెమిస్ట్రీ సంబంధించి, కంప్యూటర్ సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ డిగ్రీ సంబంధించి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, చెక్ చేసుకోండి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు, చెక్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసినట్టయితే రేడియోగ్రాఫర్ అనేటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి. టెక్నీషియన్ B అనేటువంటి ఉద్యోగాలను కూడా లెవెల్ 3లో భర్తీ చేస్తున్నారు. వారి శాలరీ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 10th క్లాస్తో పాటుగా ITI క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో చెక్ చేసుకోవచ్చు. అలాగనే కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇంకా మనకి కొన్ని వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు. వాటికి సంబంధించి కూడా చెక్ చేసినట్లయితే ఇక్కడ డ్రాఫ్ట్స్ మ్యాన్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ తర్వాత ITI క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. వొకేషనల్ ఏంటంటే సరిపోతుంది. అలాగనే కుక్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్తో అర్హత ఉంటే సరిపోతుంది. అయితే 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇంకా ఫైర్ మ్యాన్ అనేటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఫైర్ మ్యాన్ A లెవెల్ 2లో భర్తీ చేస్తున్నారు. వీరికి 10th క్లాస్ అర్హత ఉంటే మాత్రమే సరిపోతుంది. ఇంకా
డ్రైవర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి 3 years ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటేనే సరిపోతుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే నర్స్ బి అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి డిప్లొమా నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అంటే జిఎన్ఎం నర్సింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో గల ఈ ప్లేస్లో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రాఫ్ట్స్ మ్యాన్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అలాగనే టెక్నీషియన్ బి అనేటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ అనమాట. సో ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఏ ప్లేస్లో ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగనే కిందకి స్క్రోల్ చేస్తూ ఉన్నట్లయితే మనకి నోటిఫికేషన్ సంబంధించి వారు చేయాల్సినటువంటి డ్యూటీస్, జాబ్ రోల్స్ గురించి, జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. మీ పోస్ట్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కిందకి స్క్రోల్ చేసినట్లయితే వారికి కావాల్సినటువంటి పే లెవెల్స్ గురించి, అలవెన్సెస్ గురించి, ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా ఇక్కడ పోస్ట్ వైజ్గా మెన్షన్ చేశారు. మీ పోస్ట్ సంబంధించి మీకు జాబ్ డీటెయిల్స్ గురించి చెక్ చేసుకొని మీకు అలవెన్సెస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి కూడా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ క్యాండిడేట్స్కి, స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీఎస్ క్యాండిడేట్స్కి వారి యొక్క ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్ట్ను వచ్చేసి కోర్స్ వారికి మనకి మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్ ఏవైతే ఉంటుందో వాటికి కోర్స్ వారికి మెన్షన్ చేశారు. ఇక్కడ కోర్స్ వచ్చేసి 1 నుంచి 20 వరకు, అలాగనే 40 పోస్టులకు వచ్చేసి 750 రూపాయల ఫీజు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఫీజు పేమెంట్ 750 రూపాయలు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంటే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు కనుక ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన అభ్యర్థులకి ఫుల్ ఫీజ్ పేమెంట్ అయితే రిఫండ్ చేయబడుతుంది. వారు వచ్చేసి ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మెకానిక్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ యొక్క 750 రూపాయలు వచ్చేసి ఫుల్ పేమెంట్ రిఫండ్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ రిఫండ్ చేస్తారనమాట. ఇంకా పోస్ట్ కోడ్ 21 to 39 అలాగే 41 and 42కి సంబంధించి 500 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. 100 రూపీస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ 400 రూపీస్ వచ్చేసి రిఫండ్ చేస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫీజెస్ మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనకు మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా రిటర్న్ టెస్ట్, సెలక్షన్ ప్రొసీజర్, అలాగే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా మీరు చెక్ చేసుకొని మీ పోస్ట్ వారీగా మీకు ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉందో చెక్ చేసుకుని, అలాగే రిటర్న్ టెస్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కూడా మెన్షన్ చేశారు. అన్ని ప్యాటర్న్స్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారో ఆ పోస్ట్ సంబంధించి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా కిందకి స్క్రోల్ చేస్తూ ఉన్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్సీ అనేటువంటి ఉద్యోగానికి సంబంధించి 5 ప్లేసుల్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో అందులో మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కూడా ప్రొవైడ్ చేశారు. మిగిలిన ప్లేస్ వచ్చేసి చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, డెహ్రాడూన్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో ప్లేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీ రిమైనింగ్ అన్ని పోస్టులకు సంబంధించి కూడా. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 16/10/2025 నుంచి 14/11/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయండి. అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ మాత్రమే ఎలిజిబిలిటీ అవుతాయి. రిమైనింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేస్తారు కాబట్టి సో చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సెలెక్ట్ అయినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్
ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.